విజన్ స్కూల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సామాజిక అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా వెంకటాపురం పోలీస్ స్టేషన్ను విద్యార్థులు సందర్శించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ అధికారులు విద్యార్థులను సాధారణంగా ఆహ్వానించి పోలీస్ వ్యవస్థలోని వివిధ విభాగాలు వారి విధులు బాధ్యతల గురించి సమగ్రంగా వివరించారు. పోలీస్ స్టేషన్లోని రిసెప్షన్ విభాగం నుంచి ప్రారంభించి ఇతర శాఖల పనితీరును విద్యార్థులకు ప్రత్యక్షంగా చూపిస్తూ కేసుల నమోదు, విచారణ ప్రక్రియలు, ప్రజల భద్రతకు తీసుకునే చర్యలు వంటి అంశాలను సులభంగా అర్థమయ్యే విధంగా వివరించారు. పోలీస్ శాఖలో ఉన్న వివిధ హోదాలు, నియామక విధానం, వారి బాధ్యతల గురించి కూడా విద్యార్థులకు అవగాహన కల్పించారు. అతన్ని ఎంత తొందరగా వెళితే అంత తొందరగా హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి. ఓకేనా? గోల్డెన్ అవర్ అంటే తెలుసు మీకు? గోల్డెన్ అవర్ లాస్ట్ 1 అవర్ కాదు. ఇప్పుడు యాక్సిడెంట్ అయినప్పటి నుంచి ఫస్ట్ 1 అవర్, అప్పుడైతే మనిషి ఇంజ్యూర్ అవుతారు కదా, కింద అవుతుంది. దాని తర్వాత ఫస్ట్ 1 అవర్ గోల్డెన్ అవర్ అంటారు. ఆ గోల్డెన్ అవర్ లోపల మనం తొందరగా హాస్పిటల్కి తీసుకొస్తే అతను బ్రతకడానికి, అంటే ప్రాణం కాపాడడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఓకేనా? అందుకే దాన్ని గోల్డెన్ అవర్ అని అంటారు. గోల్డెన్ అవర్ అంటే ఇప్పుడు ఇంతకుముందు ఎట్లా అంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగితే అక్కడ పబ్లిక్ ఎవరు వెళ్ళకపోయారు, ఎందుకంటే పోలీస్ స్టేషన్లో మనం సాక్షి చెప్పాలి, విట్నెస్ చెప్పాలి అని చెప్పి భయంతో ఎవరు వెళ్ళేవాళ్ళు కాదన్న. ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఒకటి ఎంకరేజ్ చేయడానికి ఒక స్కీమ్ తీసుకొచ్చిందండి. ఎవరికైనా యాక్సిడెంట్ అయితే మనం అక్కడికి వెళ్ళి వాళ్ళకి తొందరగా హాస్పిటల్ షిఫ్ట్ చేసి వాళ్ళు లైఫ్ సేవ్ చేస్తే వాళ్ళకి 25,000 రివార్డ్ ఇస్తుంది. ఓకేనా? ఎందుకంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎవరైతే ఎంత తొందరగా మనం రెస్పాండ్ అయితే అంత తొందరగా మనిషి ప్రాణం అనేది కాపాడు. ఓకేనా? రీసెంట్గా మనకి అరైవల్ ప్రోగ్రామ్ అని జరుగుతుంది, చూసారు ఎక్కడ? అరైవల్ ప్రోగ్రామ్ గురించి తెలిసే ఓకే, మన తెలంగాణ ప్రభుత్వం కానీ మనకి యూపీ గారు కానీ ఒకటి అరైవల్ అంటే క్షేమంగా మీరు ఇంటికి చేరుకోవాలని చెప్పేసి ఒకటి అరైవల్ ప్రోగ్రామ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో చేస్తుంది. ఓకేనా? అంటే మనం ఏదైనా మాట్లాడేటప్పుడు, చూసేటప్పుడు కళ్ళు, ముక్కు, నోరు, చెవులు మొత్తం ఇంటర్నెట్ బాడీ ఇది కంట్రోల్. మనం హెల్మెట్ ఎందుకు వేసుకుంటామంటే అనుకోకుండా యాక్సిడెంట్ జరుగుతూ ఉంటే, మొన్న ఖమ్మంలో బెల్ట్ వేసుకోలేదు కార్కి. బెల్ట్ పెట్టుకోవడం వల్ల కూడా ఎంత లాభాలు తెలుసా? పోయి ఒకటి చెట్టుకు గుద్దేసరికి ఆ డోర్ ఓపెన్ అయిపోయింది. అంటే బెల్ట్ వేసుకుని ఉంటే లోనే ఉండేటోడు పాపం బతికేటోడు. ఆయన బెల్ట్ పెట్టుకోలేదు, ఆ డోర్ ఓపెన్ అయిపోయి ఎగిరి అక్కడ పడ్డాడు, ఆ రాయి తగిలింది, హెడ్ ఇంజరీ అయింది. అదే బెల్ట్ ఉంటే బతికేటోడు పాపం. మనం ఏం చేస్తాం, కొంతమంది ఏం బెల్ట్ ఎందుకులే, అది కారు ఆరని ఇస్తూ ఉంటుంది, బెల్ట్ పెట్టుకో అని ఆరని ఇస్తూ ఉంటే మనం ఎందుకులే నెగ్లెక్ట్గా వెళ్ళిపోతూ ఉంటాం. అదే బెల్ట్ పెట్టుకుంటే మన ఇంట్లో నుండి బయలుదేరడం హెల్మెట్ వేసుకోవాలి. నాకు గాలి రావట్లేదు, ఇది రావట్లేదు, చికా పడతా ఉంటే నీకే ప్రాణం నష్టం కదా. హెల్మెట్ వేసుకుంటే నీకు ఎంత సేఫ్టీ ఉంటుంది చెప్పాలి. డాడీ హెల్మెట్ పెట్టుకోండి డాడీ అని. ఎందుకంటే మనకు అన్నిటికీ పనికి వస్తుంది. అది ఎండకి కానీ, వానకి కానీ, ఏదైనా యాక్సిడెంట్కి కానీ అన్నిటికీ యూజ్ చేస్తారు హెల్మెట్. హెల్మెట్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ప్రాణం కాపాడుతుంది, ఎండ కాపాడుతుంది, వర్షం కాపాడుతుంది, అన్ని కాపాడుతుంది. మనకి చెట్టు ఉంటుంది, ఆ చెట్టుకి ఎన్ని పని చేస్తాం, మన చెట్టుకి కాయలు ఇస్తుంది, దాని ఆకులు యూజ్ చేసుకుంటాం, నీడ ఇస్తుంది, మళ్ళీ పొయ్యిలో వేస్తాం, మళ్ళీ కట్టుకోలేదు. చెట్టు ఎంత ఉపయోగపడుతుంది, ఏది తేలిక తీయకూడదు. మనం ఈ విషయాల్లో ఉన్న తేలిక. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.